హాయ్ గాయ్స్, హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎవరు విజయశంకర్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటారు, అది కూడా ఒక పార్ట్ టైం జాబ్ గురించి ఒకే కాన్సెప్ట్ మీద అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఇది అసలు ఈ పార్ట్ టైం జాబ్ నిజమా అబద్ధమా అని మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. సో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ఇప్పుడు ఈ రికార్డ్ అనేది ప్లేస్ పెడుతున్నాను. సో మీరు అందరికీ కూడా అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను నా గురించి చెప్పాలంటే నేను ఒక హౌస్ వైఫ్నండి. సో నాకైతే ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉంటాడు, ఒక అబ్బాయి 3 years బేబీ అండి. సో ఈ టైంలో నేనైతే ఒక కాంపిటేటివ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నానండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో అబ్బాయి స్కూల్కి వెళ్ళగానే నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో ఎగ్జామ్స్ అనేవి ఏంటంటే మనం రాస్తూ ఉంటాం, అది ఫెయిల్ అవుతుంటే టైర్ 1 సెలెక్ట్ అయిన టైర్ 2లో మనకి మార్క్స్ సరిగ్గా రాకపోవడం, ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కాకుండా ఇలా మన జాబ్స్ ప్రిపేర్ అవుతే ఏదైనా పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటే బెటర్ కదా, మనకంటూ ఎంతో కొంత ఖర్చుకుంటుంది, ఎంతో కొంత మనం అంటే అమౌంట్ సేవ్ చేసుకుంటాం కదా అన్న ఒక ఆలోచనతో పార్ట్ టైం జాబ్ కోసం యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తూ ఇందులో ఈ జాబ్లో నేను జాయిన్ అయ్యానండి. సో ఇదేమీ ఉండదండి, వర్క్ నేను పెట్టినట్టు పార్ట్ టైం జాబ్ ఓన్లీ ఫర్ 1 hour అని పెడుతున్నాను. అది నిజమేనండి. అసలు నా దృష్టిలో అయితే 1 hour కూడా కాదండి, 10 minutes, ఎగ్జాక్ట్గా ఒక 10 minutes అండి. డైలీ మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ 10 minutes అండి ఈ జాబ్ చేయడానికైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో అసలు జాబ్ ఏంటి అని వస్తే ఇది మనకి ప్యాకేజెస్ లెక్క ఉంటుందండి. ఇన్వెస్ట్ చేసుకోవాలి దీన్ని. మనం ఒక 299 ఒక ప్యాకేజ్ ఉంటుంది, 500 ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో అలా అబోవ్ ఉంటాయి ప్యాకేజెస్లో. సో నేనైతే 500 పెట్టి ప్యాకేజ్ తీసుకోండి, మార్కెటింగ్ ప్యాకేజ్ అని. సో ఇందులో అయితే షార్ట్స్ అప్లోడ్ చేసుకోవడమేనండి. మనం రిఫర్ చేస్తూ ఎవరికైనా షార్ట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆ నెంబర్ చూసి మనకి మెసేజ్ చేస్తే మన జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమేనండి. అలా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మనం వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే దీనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. అది కూడా మేమే చెప్తామండి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఏంటి అనేది. సో ఆ షార్ట్స్ కూడా మేమే ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాము, అది నేర్పిస్తాం కూడా, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలా మీరంతా మీరు ఓన్గా అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు కూడా వచ్చి మనకి వ్యూయర్స్ పెరుగుతూ ఉంటారు. సో మనం ఆ యూట్యూబ్లో కూడా మనం ఫేమస్ అవ్వచ్చండి ఒక విధంగా. సో నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వకముందు అయితే నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదండి. సో నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఇందులో వీడియోస్ స్టార్టింగ్ అప్లోడ్ చేశాను, తర్వాత మా పిల్లలకి కూడా అప్లోడ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నేనైతే స్టడీ చేస్తున్నాను కదా, ఈ స్టడీకి సంబంధించింది కూడా కొన్ని అప్లోడ్ చేద్దాము. అంటే ఎవరైనా చదువుకోలేని వాళ్ళు ఉంటే నాకు వచ్చిన సబ్జెక్ట్ ఇప్పుడు రీజనింగ్ ఉందండి, చాలా బాగా వచ్చు నాకు రీజనింగ్. సో ఈ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి నేను ఒక ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళకి చెప్పడం వల్ల నాకు కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా ఆ స్టడీ మీద, ఆ సబ్జెక్ట్ మీద అనే ఒక ఆలోచనతో కూడా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒక క్లారిఫికేషన్, ఇంకా జాబ్ గురించి డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. రోజు కూడా పార్ట్ టైం జాబ్ గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో. సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా మీకు జాబ్ నచ్చుతుందండి. సో తప్పకుండా నచ్చుతుంది. నా వీడియో జాబ్ కోసం కూడా మీకు ఇంకా నచ్చుతుంది. ఇంకా మీకు జాబ్ అర్థం కాలేదు, ఏంటి మేడం ఇంకా వివరించండి అంటే తప్పకుండా ఇంకా వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నేనైతే ప్రస్తుతానికి నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, చాలామంది ఉద్యోగం కోసం ఏ జాబ్ చేయాలి, ఏ జాబ్ అయితే నాకు సెట్ అవుతుంది, అసలు నేను ఏ జాబ్లో వెళ్ళాలి, అసలు నాకు ఏ సబ్జెక్ట్ వచ్చి ఎందులో దొరికితే అందులో ఏ జాబ్ వస్తుంది, ఈ విధమైన ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. సో నేను చేసే మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదని, ఎందుకంటే నాకు సజెషన్ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఫస్ట్ నేను జాబ్లో ఏం చదవాలి, జాబ్ కోసం చదవాలని నాకు ఐడియా కూడా లేకుండానే నేను చాలా మిస్టేక్స్ చేస్తూ ఇప్పుడు ఒకటి ఎంచుకొని చదువుతున్నానండి దానికోసం. సో తప్పకుండా జాబ్ వస్తుందని కూడా హోప్ ఉందండి. సో మీరు కూడా నాలా మిస్టేక్ చేయకూడదు. ఏ విధంగా మీకు ఏ జాబ్ సెట్ అవుతుంది, మీ మైండ్ సెట్కి ఏ జాబ్ సెట్ అవుతుంది, నాకు తెలిసిన ఆలోచనలు మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీతో ఆ వీడియో షేర్ చేసుకోవాలంటే మీరు తప్పకుండా కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.